హిరణ్యకశిపుడు బిసిగి, అయితే చెప్పు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ప్రహ్లాదుడు అన్ని చోట్లా ఉన్నాడు అని సమాధానమిచ్చాడు. అప్పుడు స్తంభాన్ని చూపించి, ఇందులో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడిగి దానిని కొట్టాడు. అక్కడినుంచి పగుళ్లలోంచి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఒక్కసారిగా ఆ స్తంభం చీలిపోతుంది. అద్భుతం! స్తంభంలో నుండి నరసింహుడు క్రాకటిస్తాడు. సింహముఖం, మనిషి శరీరం, భీకర కేసరాలు. దేవతలు ఆకాశంలో సంబరాలు జరుపుతారు. అసురులు భయంతో పరిగెత్తుతారు. ప్రహ్లాదుడు ఆనందంతో నమస్కరిస్తాడు. ప్రహ్లాదును, నా విష్ణువు వచ్చాడు. హిరణ్యకశిపుడు తన కత్తి, గద తీసుకొని నరసింహునిపై దాడి చేస్తాడు. నరసింహుడు గర్జనతో అసురసేనను ఛిద్రం చేస్తాడు. యుద్ధం ఆరంభమవుతుంది. భీకరమైన పోరాటం. నరసింహుడు హిరణ్యకశిపుని పట్టుకుని రాజమందిరం ద్వారం వద్ద ఉన్న ప్రాంగణంలో కూర్చుంటాడు. అది ఇంటి లోపలా కాదు, బయటా కాదు, మధ్యలో. సమయం సాయంత్రం. అంటే ప్రొద్దుడు కాదు, రాత్రీ కాదు. నరసింహుడు మనిషీ కాదు, జంతువు కాదు, మధ్యరూపం. చేతులతో కాదు, పంజాలతో చీల్చుతాడు. నరసింహుడు హిరణ్యకశిపుని మోకాలిపై పెట్టి తన పదునైన గోర్లు, దంతాలతో ఛాతిని చీలుస్తాడు. ఆకాశం గర్జనతో మారుమోగుతుంది. హిరణ్యకశిపుడు భీకరంగా కేకలు వేస్తూ సంహారం చెందుతాడు. నరసింహుడు ఇంకా రోసంతో ఉలిక్కిపడుతుంటాడు. దేవతలంతా ఆయనను శాంతింపజేయలేరు. చివరగా ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చి తన చిన్న చేతులతో నమస్కరిస్తాడు. ప్రహ్లాదుడి భక్తిని చూసి నరసింహుడు శాంతిస్తాడు. ముగింపు. ప్రహ్లాదుడి భక్తి విజయం సాధిస్తుంది. అసురుల అహంకారం భస్మమవుతుంది. విష్ణువు ధర్మాన్ని కాపాడి మళ్లీ వైకుంఠానికి వెళ్ళిపోతాడు.